ఇవన్నీ దేవుడు ఇవ్వాలి. அதுக்காக எல்லாம் நாம் ஆண்டவரை நம்பிக்கொண்டது. దాని కొరకు మనం దేవుని నమ్ముకోలేదండి. வசனம் சொல்லுது, இம்மைக்காக மாத்திரம் நீ கர்த்தர் பேரிலே நீ நம்பிக்கை வைப்பாயானால், మీరు మంచి కొరకు మాత్రమే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే, ఇమ్మైకంటే ఇహమందు మాత్రమే, ఇహమందు இம்மைக்கு மாத்திரம் நீ ஆண்டவரை நம்பினால், ఇహమందు కొరకు నీవు దేవుని నమ్ముకుంటే, உன்னை போல పరిదபிக்கப்பட்டவன் யாம இருக்க முடியாது. నీలాంటి దౌర్భాగ్య స్థితి వేరొకడు ఉండడు. நீ இம்மைக்காக மாத்திரம் இல்ல சகோதரியே, ఇహమందు కొరకు కాదు కానీ సహోదరి, మరుமைக்காக நாம் வாழ வேண்டும். మరుమై మరో రూపం, మరో అంటే మహిమ, మరుమై అంటే அடுத்த నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ ஒரு உலகம், அடுத்த పరలోకத்துக்காக நாம் வாழணும். మరొక పరలోకం కొరకు మనం జీవించాలి. ఇది ఉలగం, ఇది లోకము, అది పరలోకం, అది పరలోకం. సెల్ ఫోన్ మేలే కన్ను పారు, సెల్ ఫోన్ మీద కన్ను చూడండి. அந்த செல்ஃபோனை வாங்கி வைக்க சொன்னால் வாங்க மாட்டாங்களாம்மா? ఆ సెల్ ఫోన్ తీసుకోమని చెప్పాను, తీసుకోలేదమ్మా మీరు? அந்த செல்ஃபோன் யாரெல்லாம் பார்க்குறாங்களோ இப்போ அந்த செல் ஃபோன் எல்லாம் பிடுங்கப்படும். ఎవరైతే సెల్ ఫోన్ చూస్తారో వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకొనబడుతుంది. அந்த வேலையை எபினேசர் தான் குத்துக்கிறேன். ఆ యొక్క పని ఎబినేజర్ గారికి అప్పగించి ఉన్నాం. ஆமாம், அவர் தான் புடங்கணும் எல்லா இடத்துலையும். ఆయన వెళ్ళి అందరూ తీసుకోవాలి. அவர் பிடுங்குவாரோ அவர் கொடுப்பாரே தெரியாது மொத்தத்தில். ఆయన తీసుకుంటే లేకపోతే ఆయన ఫోన్ మనకి ఇస్తారో తెలియదు. ஆனால் ஆண்டவருடைய சமூகத்தில், అయితే దేవుని మందిరంలో ஆண்டவருக்காக இந்த நேரத்தை கொடுக்கணும். దేవుని కొరకు ఈ యొక్క సమయాన్ని ఇవ్వాలి. அவரை பாடி அவர் ஸ்தோத்திர பலி சொல்லும் பொழுது முதற்கொண்டு, స్తోత్ర బలి చెప్పిన మొదలుకొని ஆமேன் என்று போடுற வரையிலும், ఆమేన్ అని చెప్పే వరకు, ஆசீர்வாதம் கடைசி ஆசீர்வாதம் போடும் வரையில, చివరి ఆశీర్వాదం వేసే వరకు, யாரெல்லாம் சமூகத்தில் உட்கார்றாங்களோ, ఎవరైతే దేవుని మందిరంలో కూర్చుంటారో, அதுதான் அந்த அவங்களுடைய ஆராதனை ஆண்டவர் அங்கீகரிப்பார். వారి యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తారు. அவங்கள தான் ஆசீர்வதிப்பார், వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. நல்லா யோசிங்க, బాగా ఆలోచించండి. ஆண்டவருடைய சமூகத்தில் దేవుని యొక్క మందిరానికి వచ్చి அவருக்கு கொடுக்க வேண்டிய நேரத்தை கொடுக்காமல், ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా, அவருக்கு செலுத்த வேண்டிய துதியை செலுத்தாமல், ఆయనకి చెల్లించవలసిన స్తుతి మీరు చెల్లించకుండా நாம் எந்த நன்மையும் பெற்றுக்கொள்ள முடியாது. ఏ యొక్క మేలు మనం పొందుకోలేము. நீங்க முயற்சி பண்ணுங்க, మీరు ప్రయత్నించండి. நீங்க முயற்சி பண்ணால் நிச்சயமா ஆண்டவர் உதவி செய்வார். మీరు ప్రయత్నిస్తే దేవుడు నిశ్చయముగా చేస్తాడు. நீங்க முயற்சி பண்ணல, మీరు ప్రయత్నించలేకపోతే ఆండవరు కేకరదు இல்ல, దేవుడు వినడు. నీవు ప్రయత్నం చేయట్లేదు, దేవుని అడగట్లేదండి. అందుకే మనం ఇట్లా వస్తున్నాం. మనం దేవుని అడిగితే, நாம் கர்த்தரை கேட்டால், మనం దేవుణ్ణి అడిగితే அவர் நமக்கு நிச்சயமாக, ఆయన మనకు నిశ్చయముగా ஆண்டவருடைய ஆராதனை முழுமையாக இருக்கும் என்று ஆண்டவர் உதவி செய்வார். దేవుని ఆరాధన మనము పూర్తిగా ఉన్నప్పుడు ఆయన దయచేస్తాడు. 10 மணி ఆరాధனை, 10 గంటలకు ఆరాధన, కనీసం ஒரு 11 மணிக்கான உள்ள வர முடியாதா? కనీసం ఒక 10 గంటలకు లోపలికి రాకూడదా? அது நான் கொடுக்கறதில்ல, அது ஆண்டவர் சொல்லணும். ஆனால் நான் அதுக்கு உங்களுக்கு எக்ஸ்கியூஸ் பண்ணுறேன். அது ஆண்டவர் ஒத்துக்க மாட்டார். அது கூட అది దేవుడు ఒప్పుకోడండి. మీకు అయినా మేము ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. இந்த சாதாரணமான శరీరం, ఈ సాధారణమైన శరీరము, இந்த மண்ணான శరీరం, మట్టి అనే శరీరము, இந்த శరీరத்தை நீ సుఖமா வாழ விட்டியானா, ఈ శరీరాన్ని నువ్వు సుఖముగా దాన్ని జీవింపజేస్తే, இந்த శరీరం ஒரு நாள் నరకத்துல పోయి వేగ వేండిదా இருக்கும். ఈ యొక్క శరీరము ఒక రోజు నరకములోకి వెళ్ళి అది అలా కాల్చివేయబడుతుంది. உன்னுடைய ஆத்மா నరకத்துல పోయి అழிయ వేండిదా இருக்கும். నీ ఆత్మ నరకంలోకి వెళ్ళి అది నాశనం అవ్వాల్సి ఉంటుంది. ఆండవ సముఖத்தில் ఎவ்வளவு మణి నేరం నీ ఉక్కార్యో, దేవుని యొక్క మందిరంలో ఎన్ని గంటలు కూర్చుంటావో అవ్వలవు మగిమై 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 అభిషేకం వల్లమై కడెత్తుకొండే, అంతకు మహిమ 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 శక్తి మీకు దొరుకుతుంది. எனவே பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, எல்லா கண்களையும் மூடி అందరూ కళ్ళు ముడుచుకొని கர்த்தருக்கு ஒப்பு கொடுங்க, దేవునికి అప్పగించుకోనండి. இனி ஆண்டவருக்கு வாழுகிற அந்த நாட்கள் கர்த்தருக்காக வாழ்ந்து பார்க்கணும். జీవిస్తున్న రోజులు దేవుని కొరకు జీవించి చూడండి. அப்போதாங்க நீங்க பரலோகத்தை போய் சேர முடியும். అప్పుడే మీరు పరలోక రాజ్యంలో వెళ్ళి చేరగలరు. இந்த உலகத்துக்காகவே మనుషులకాగ வாழ்ந்துட்டேనా, ఈ లోకం కొరకు, ఈ లోకంలో మనుషుల కొరకు మీరు జీవించినట్లయితే పరలోకం எப்படி పోయి சேர మీరు పరలోకం ఎలా వెళ్ళి చేరగలరు? இந்த உலகத்துக்காக வாழ்ந்தால், ఈ లోకం కొరకు మీరు జీవిస్తే கீழே இருக்கிற பாதாளம் தான் போய் சேரும். కింద నుండి నరకానికి మీరు చేరగలరు. కీలే పాతాళం రేది, కింద నరకం ఉన్నది. పాతాళము తెలుగులో కూడా చెప్పు, పాతాళం, పాతాళము, పాతాళం, నరకం, పాతాళము, నరకం,
அப்புறம் வந்து இன்னொன்று బాటమ్ ఆఫ్ ద స్పిట్ అనేసి ఒకటి ఉన్నది, అది కుழி, బాధాల కుழి ఒక సొరంగం అని ఒకటి ఉంది, గుంట, సొరంగపు గుంట. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి సొరంగం. அதனாலே అగాధం, అగాధం, అగాధం పోయిటే இருக்கும். ఆ అగాధంలో పడితే అలాగే పోతూనే ఉంటుంది. అంధకారం ఎన్கிற ஒரு இடம் இருக்கிறது, అంధకారం అనే ఒక స్థలం ఉన్నది. అగాధం ఎన్கிற இடம் இருக்கிறது. అగాధం అనే ఒక స్థలం ఉన్నది. నరకం ఎన్கிற స్థలం இருக்கிறது. నరకం అనే ఒక స్థలం ఉన్నది. இதெல்லாம் பாதாளத்தில் இருக்கிற இடங்கள். ఇవన్నీ పాతాళంలో ఉన్నటువంటి స్థలాలు. పరలోక రాజ్యంలో அங்கே புதிய வானம் இருக்கிறது, అక్కడ కొత్త ఆకాశం ఉన్నది. புதிய பூமி இருக்கிறது, కొత్త భూమి ఉన్నది. புதிய எருசலேம் இருக்கிறது, కొత్త యెరూషలేము ఉన్నది. సియోన్ இருக்கிறது, సియోను ఉన్నది. அது பரலோகத்தில் இருக்கிற இடம். అవన్నీ పరలోక రాజ్యంలో ఉన్నాయి. அதனால நான் இங்க வந்து ஏன் உட்கார்ந்து இருக்கிறோம்னு சொன்னா, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే நாம் பரலோகத்துக்கு போக வேண்டிய ஆட்கள், మనం పరలోకానికి వెళ్ళవలసిన మనుషులము. இந்த பூமிக்குரிய வேஷத்தை களைஞ்சி போடணும். ఈ యొక్క భూ సంబంధమైన వేషాన్ని మీరు తీసివేయండి. పరలోకத்துக்குரிய పరిశుద్ధ అలంకారத்தை நாம் தரித்துக் கொள்ள வேண்டும். పరలోక సంబంధమైన పరిశుద్ధ అలంకారాన్ని మనం ధరించుకోవాలి. ஒவ்வொரு நாளும் ஆவிக்குரிய காரியங்களை கற்றுக்கொண்டு மகிமையின் மேல் வளர்ந்து கொண்டே போகணும். ప్రతిదినము ఆత్మ సంబంధమైన కార్యాలు నేర్చుకొని ప్రతిరోజు మనం ఎదుగుతూ వెళ్ళాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஒரு நாள் பாஸ்டிங் எல்லாம் முடிஞ்ச பிறகு, ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాత நான் அப்படி சர்ச்சில் உட்காந்து டயர்டாகி படுத்துட்டேன். నేను అలాగే టయర్డ్ అయ్యి చర్చిలో పడుకున్నాను. காலையில் 3 மணி இருக்குன்னு நினைக்கிறேன், எப்போ எழும்பி உட்காந்துனது. ఉదయకాలం 3 గంటలకు నేను లేచి కూర్చుని ఉన్నాను. ஏதோ சத்தம் கேட்டுக்கொண்டே இருக்குது. నాకు ఏదో ఒక స్వరం వినపడుతూ ఉన్నది. தவறு பண்ணிட்டாங்க, తప్పు చేసేశారు, தவறு பண்ணிட்டாங்க, తప్పు చేసేశారు, தவறு பண்ணிட்டாங்க, తప్పు చేశారు, தவறு பண்ணி சத்தம் கேட்டுகிட்டே இருக்குது. ఆ స్వరం వినపడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. அப்படின்னா பயம் வந்துச்சு எனக்கு. எழுந்து உட்காந்து, என்ன யார் தவறு பண்ணாங்க, என்ன ஆச்சு? అది వినగానే నాకు భయం వచ్చి ఎవరు తప్పు చేశారో నేను లేచి కూర్చునేసాను. హల్లెలూయా, హల్లెలూయా. பிரியமானவர்களே, தவறு நடந்து கொண்டிருக்கிறது. ప్రియమైనవారు, తప్పు జరుగుతూ వస్తున్నది. பாவத்தினுடைய அந்த கிரியைகள், పాపపు యొక్క క్రియలు சபைக்குள்ளே அநேகருக்குள்ளே காணப்பட்டு கொண்டிருக்கு. మందిరములో అనేకులు కనబడుచున్నది. அந்த பாதாளத்தின் வல்லமை, ఆ పాతాళము యొక్క శక్తులు அநேகருடைய வாழ்க்கையை ஜெயித்து கொண்டிருக்கிறது. అనేక మంది జీవితాలను అది జయిస్తుంటున్నది. வசனம் சொல்லுகிறது, వాక్యం చెబుతున్నది, தேவனுடைய சபை, దేవుని యొక్క మందిరము, பாதாளத்தின் వల్లమైகள் அதை மேற்கொள்வதில்லை. ఆ యొక్క పాతాళపు యొక్క శక్తుల్ని వాళ్ళు జయించడం లేదు. பரலோகத்தினுடைய தேவனுடைய சபை, దేవుని యొక్క మందిరము. நீங்கள் 3 பேர் அப்படியே முட்டி போடுங்கடா, ఉక్కరాదీங்க. మీరు ముగ్గురు అలా మోకరించండి, కూర్చోలేదు, మోకాలేయండి. మోకాలేయండి ముగ్గురు మోకాల్లో ఉన్నాడు. కొంచెం ఇంతగా బండి ఇస్తే ఎంత లేటుగా వస్తారా? అట్లే ఉండి ముగ్గురు మోకాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కర్తருக்கு, దేవునికి நீ முதலிடம் கொடுக்கலன்னா, మీరు మొట్టమొదటి స్థానం ఇవ్వకపోతే பாதாளத்தின் வல்லமை உன்னை ஜெயிக்கும். పాతాళపు యొక్క శక్తులు మిమ్మల్ని జయిస్తాయి. தேவனுடைய சபை, దేవుని యొక్క మందిరము பாதாளத்தின் வல்லமைகளை ஜெயிக்கிறதான சபை என்று அதை சொல்லுகிறது. పాతాళపు శక్తులను జయించే ఒక మందిరంగా ఉంటున్నది. సెల్ఫోన్ வச்சுக்கிறது சுவிட்ச் ஆஃப் பண்ணி வைக்கணும் ஒவ்வொருத்தரும். ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. సెల్ఫోన్ எடுத்துன்னு போறவங்க அப்படியே போயிடுங்க, வராதீங்க. மறுபடியும் సెల్ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళి అలాగే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ లోపలికి రావద్దు. நீங்க வந்து மறுபடியும் ஆண்டவர் சமூகத்தை கலைச்சிடாதீங்க. మీరు మళ్ళీ లోపలికి వచ్చి దేవుని యొక్క సముఖాన్ని మీరు చిందరబందర చేయండి. சிந்தை சிதறடிக்கப்படுகிறது, ఆలోచనలు చెదరవేయబడుతుంది, தேவ பிரசன்னம் నష్టப்படுகிறது, దేవుని యొక్క ప్రసన్నత నష్టపరచబడుచున్నది. உங்கள் சிந்தைகள் சிதறடிக்கிற இந்த செல்போன் வீட்டுக்கு வரும்போது வீட்டில் வச்சுட்டு வந்துடுங்க, எடுத்துன்னு வராதீங்க. మీ సెల్ ఫోన్ దయచేసి ఇంట్లో పెట్టేసి వచ్చేయండి. మీ ఆలోచనలు మొత్తం చెదరగొడుతుంది. ஆண்டவருடைய மகிமையை நீ பெற்றுக்கொள்ள வேண்டும் என்றால், దేవుని యొక్క మహిమను మీరు పొందుకోవాలంటే, உன்னுடைய சிந்தை, உன்னுடைய சித்தம், உன்னுடைய யோசனை, உன்னுடைய எல்லாம் ஒரே முகமா இருக்க வேண்டும். మీ ఆలోచనలు అన్నీ ఒకే ముఖంగా ఉంటున్నాయి. ஆண்டவர் பக்கம் தான் இருக்கணும், దేవుని పై వైపు మాత్రం ఉండాలి. சிலுவையை நோக்கி பார்த்து கொண்டே இருக்கணும். మీరు సిలువను తేరి చూస్తూ ఉండాలి. உனக்காக அடிக்கப்பட்ட இயேசுவை பார்த்து கொண்டு, నీ కొరకు కొట్టబడిన యేసుని క్రీస్తుని మీరు చూడాలి. கண்ணை மூடி ஆண்டவரை நோக்கி பார்க்கலாமா? మనమందరం కళ్ళు మూసుకుని దేవుని తెరిచి చూద్దామా? இப்ப வரைக்கும் கர்த்தர் உனக்கு சில ஆலோசனை கொடுத்து கொண்டிருக்கிறார். ఇంతవరకు దేవుడు మీకు అనేక ఆలోచన ఇస్తూ వచ్చి ఉన్నారు.
சோத்திரம். கண்ணை மூடுவோம் எல்லாரும். అందరు కళ్ళ మూసుకుందాం. ஒவ்வொருவரும் ஆண்டவர் சமூகத்தில் ஒப்பு கொடுப்போம். ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు உங்களுடைய దేవుని தவறுகளை ஒரு முறை நீங்க நினைவுக்கு கொண்டு வாங்க. మీ యొక్క తప్పులు మీరు ఒకసారి ఆలోచన చేసుకోనండి. உங்க தவறுகளை கொண்டு வாங்க. మీ తప్పులను తీసుకురండి. தவறுகளை கொண்டு வரோம். உங்களுடைய ஆலோசனை, మీ యొక్క ఆలోచనలు, உன்னுடைய தவறை நினைச்சு பாரு. கொஞ்சம் எவ்வளவு கடினமான இருதயத்தோடு நீ வாழ்ந்து கொண்டிருக்கிறாய். మీ తప్పులను ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎంత కఠిన ஆண்டவர் உன்னை எவ்வளவு பாதுகாத்து வராரு. దేవుడు మిమ్మల్ని ఎంతగా భద్రం చేస్తూ వస్తున్నాడు. ஆனா நீ எவ்வளவாய் நீ ஆண்டவரை மதிக்காம போய் கொண்டிருக்க. నీవు ఎంతగా దేవుణ్ణి మతించకుండా పోతున్నావు. హల్లెలూయా. స్తోత్రం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాల్లో చల్లని చేర్చని నీ సుందర దేహముని. కొరడాల్లో చల్లని చేర్చని నీ సుందర దేహముని. పడిపెను నీ తనువుని రుధిరంబుదారలి. పడిపెను తనువుని రుధిరంబుదారలి. నీవెంతో అలసితివా, నీవెంతో అలసితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ కల్వరిలో ఒక నిమిషం యేసు వైపు எல்லாரும் கண்களை மூடி ஆண்டவரை நோக்கி பார்ப்போம். ஆண்டவரை நோக்கி பாருங்க. చెప్పయ్యా, ఆండవరే నోకి పారుంగ. దేవుని తేరి చూడండి. కన్న మూడి కళ్ళు మూసుకొని 40 நாள் உபவாசத்தில் 40 దినముల ఉపవాసములో ஒரு நாள் இந்த பாட்டை நான் கனவுல பாடிக்கொண்டிருக்கேன். ఈ ఒక రోజు నేను ఈ పాటని నా యొక్క స్వప్నంలో పాడుచున్నాను. இந்த பாட்டை தான் நான் சொப்பனத்தில் ஒரு நாள் பாடினேன். ఈ పాట నేను స్వప్నంలో పాడాను. அது எந்த இடம் என்று சொன்னால், అది ఎక్కడ నుంచి చెప్తే வாலிப பிள்ளைகள் மத்தியில ఆ యవనస్తుల మధ్యలో ஒரு ஸ்கூல் இருக்குது. ఒక స్కూల్ ఉంటున్నది. அந்த ஸ்கூலாண்ட போயிட்டு ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి அந்த பிள்ளைங்கள்லாம் உட்கார வச்சு ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి வசனத்தை சொல்லி వాక్యాన్ని చెప్పి அவங்க தலைமாల கைகளை வச்சு వారి తలముల చేతులుంచి ஜெபித்து கொண்டிருக்கிறேன். నేను ప్రార్థిస్తూ ఉన్నాను. கர்த்தர் மனதுருகுகிறார், దేవుడు மனதுருகிறார், ஜாலிப்படுத்து. దేవుడు జాలిపడుచున్నాడు. வாலிபர்களுக்காக கர்த்தர் கண்ணீர் விட்டு கொண்டிருக்கிறார். యవనస్తుల కొరకు దేవుడు కన్నీరు విడుచుచున్నాడు. மாம்ச இச்சையின் பிரகாரமாய் ஓடிக்கொண்டிருக்கிறார். నీ శరీర ఆశల ప్రకారం పరిగెడుచున్నావు. உன்னுடைய மாம்சத்தினுடைய இச்சையின் பிரகாரம் வாழ்ந்து கொண்டிருக்கிற నీ శరీర ఇచ్చల ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. కన్నికయే, కన్యకులారా, வாலிபனே, యవనస్తులారా, கர்த்தர் உனக்காக దేవుడు మీ కొరకు அவருடைய சரீரம் பிளக்கப்பட்டது. ఆయన యొక్క శరీరం చీల్చబడింది. சரீரம் பரிசுத்தமா இருக்கணும் சொல்லி నీ శరీరము పరిశుద్ధంగా ఉండాలని அவர் சரீரத்திலே காயங்கள் பட்டார்.
ఆయన శరీరంలో గాయములు పొందుకున్నాడు. நீ இன்னும் சரீர சுகத்தை விட மாட்டியா? నీవు శరీర సుఖాన్ని విడిచిపెట్టలేవా? எவ்வளவு மாம்ச இச்சைகளின்படி சந்தோஷப்படும்படியாய் நீ ஓடுகிறாயோ, నీవు శరీర ఇచ్చలను బట్టి సంతోషపడని పరిగెడుచున్నావు, அவ்வளவு தேவனை நீ சிலுவையில் அடித்துக் கொண்டிருக்கிறாய். అంతకు నీవు దేవుని సిలువలో కొడుచున్నావు, அவரை அவமானப்படுத்திக் கொண்டிருக்கிறாய், ఆయన అవమానపరుస్తున్నావు. இன்றைக்கு மனம் திரும்பு. ఈ రోజు నీవు మారు మనసు పొందుకో. மாம்ச இச்சையை விட்டு விடு. నీ శరీర ఆశను విడిచిపెట్టు. கண்ணின் இச்சையை விட்டு விடு. నీ కన్నుల ఇచ్చను విడిచిపెట్టు. உனக்காக జీవனை கொடுத்த నీ కొరకు జీవం ఇచ్చినటువంటి యేసుவோடு பேசும்படியா, యేసుతో మాట్లాడు, యేసుக்காக வாழும்படியா, యేసు కొరకు జీవించలా. வாழ்க்கை ఒప్పుకొడు మగనే, జీవితాన్ని ఒప్పుకొంచు కుమారుడు, வாழ்க்கை ఒప్పుకొడు మగలే. నీ కుమారుని கர்த்தர் உன் மேல் மனதுருகி கொண்டிருக்கிறார். దేవుడు మేము జాలిపడుచున్నాడు. உனக்காக ரத்தம் சிந்தின தெய்வம், నీ కొరకు రక్తం చిందించిన దేవుడు. ఓరి బాలక சந்தரபாதுரி ரிபியா. యేసువే ఇరంగం ఆண்டவரே, దిగిరండి తండ్రి. యేసువే ఇరంగం, యేసయ్యా దిగిరండి ప్రభు. ஆண்டவரே இறங்கும், యేసయ్యా దిగిరండి తండ్రి. மன்னியும், క్షమించండి. வாயை திறந்து கேளுங்க. మీరు దేవుని దృష్టి అడగండి. கர்த்தாவே எங்களை மன்னியும், ప్రభువా మమ్మల్ని క్షమించండి. நீங்க கைவிட்டால் మీరు చేయి విడిచితే நான் எங்கே போவேன்? నేను ఎక్కడికి వెళ్తాను? நரகத்துல சேர்ந்துடுவேனே. నరకంలో వెళ్ళి என்னை చచ్చిపోతాను. கைவிடாதீங்க. నన్ను చేయి విడవచ్చు. இந்த ఉలగ సిట్టిన్బం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, ఈ లోక సంతోషం, இந்த உலக சந்தோஷம், ఈ లోక సంతోషం எனக்கு வேண்டாம். నాకు వద్దు. உங்க சமூகம் எனக்கு வேண்டும். నీ యొక్క మందిరం నాకు చాలు. உன்னுடைய சந்நிதி నీ యొక్క సన్నిధి எனக்கு வேண்டும். నాకు కావాలి. ஆண்டவரே, యేసయ్యా உம்முடைய அன்பை குறித்து నీ యొక్క ప్రేమను గూర్చి எல்லாருக்கும் சொல்லுவேன். అందరికి నేను చెప్తాను. என்னை மன்னியும், ఈ మాత్రము என்னை மன்னியும், నన్ను క్షమించండి, என்னை மன்னியும், నన్ను క్షమించండి. ரத்தத்தோட கழுவும். మీ రక్తం ద్వారా కడగము. இயேசுவே, యేసయ్యా எங்களோடு பேசும். మాతో మీరు మాట్లాడండి. நீங்க எங்களோடு பேசுங்க. మీరు మాతో మాట్లాడండి. இயேசுவே, యేసయ్యా நீர் இல்லாத வாழ்வெல்லாம் வாழ்வாகுமா? நீர் இல்லாத నాలెల్లాం நாளாகுமா? நீர் இல்லாத நாளெல்லாம் நாளாகுமா? நீர் இல்லாத வாழ்வெல்லாம் வாழ்வாகுமா? నీవు లేని జీవితం జీవితమే కాదు, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. జీవజల ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, జీవజల ఊటయ ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, నా తోడు ముట్టు ప్రభు నీవే, నా ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. బాలక తలక శాకరా శాకాత్యా ఎల్మై కారా శికందరవల కతురానియా రివకరవల కతురానియా కురవల దరవ శవానియా. యేసయ్యా, యేసయ్యా సన్నిధి అనుభవించండి. దేవుని ఆత్మలో నింపబడే సంగముగా, దేవుని సన్నిధిలో నడిచే సంగముగా, ప్రభు కొరకు బ్రతికే సంగముగా, ప్రభు సన్నిధిని ఆనందించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
கர்த்தருக்கு ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవునికి స్తోత్రం చేద్దామా? స్తోత్రం. அல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நம்மோடு இடைப்பட்டு கொண்டிருக்கிறார். దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. ஆண்டவர் நம்மோடு சஞ்சரித்து கொண்டிருக்கிறார். దేవుడు మనతో సంచరిస్తున్నాడు. அவர் நம்மோடு பேசுகிற தேவன். దేవుడు మనతో మాట్లాడేవాడైనాడు. இன்றைக்கு நான் வசனத்தை வாசிக்கலாம். ఈరోజు మన వాక్యాన్ని చదువుకుందాం. இன்றைக்கு సబ్జెక్ట్ என்னன்னு சொன்னா, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే జీసస్ ఫాలోవర్స్. జీసస్ని మనం వెంబడించుట. జీసஸ் ஃபாலோவர்ஸ். జీసస్ని వెంబడించేవారు. எஸ், கர்த்தரை பின்பற்றுகிறவர்கள். கர்த்தரை பின்பற்றுகிறவர்கள். దేవుని వెంబడించేవారు. வசனம் லூக்கா சுவிசேஷம் 14 அதிகாரம் 27 வசனத்தை வாசிப்போமாக. లూకాసు వార్త 14:24 వాక్యం. మరియు ఎప్పుడైనను ఎవడైనను, కరెక్టా சொல்லுபா మైక్ல, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపిన ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. தமிழ்ல வாசிக்க மாட்டீங்களா? తమిళ్లో చదువుదామా? கேட்கல பிரதர். தன் சிலுவையை சுமந்து கொண்டு எனக்கு பின் செல்லாதவன் எனக்கு சீஷனா இருக்க மாட்டான். அல்லேலூயா. హల్లెలూయా. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் சிலுவை எடுத்துக்கொண்டு ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను ఎత్తుకొని அவரை பின் செல்லாதவன் சீஷனா இருக்க மாட்டான். ఆయన వెంబడించిన వారి శిష్యుడిగా ఉండడని చెప్తున్నది. தன் சிலுவை எடுத்துக்கொண்டு, తన సిలువను ఎత్తుకొని. மத்திய 10:38 வாசிக்கிறோம். మత్తయి సువార్త 10:38 చూద్దాం. 10:38. 10:38. తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. அல்லேலூயா. హల్లెలూయా. இந்த ரெண்டு காரியத்தை நாம் பார்க்கிறோம். ఈ రెండు కార్యాలు మనం చూస్తున్నాం. லூக்கா சொல்லுகிறார், లూకా చెప్తున్నారు, அவர் சிலுவையை எடுத்துக்கொண்டு எனக்கு பின் செல்லாதவன் எனக்கு శిష్యునా இருக்க மாட்டான். ఆయన సిలువను ఎత్తుకొని తను వెంబడించిన వారు నా శిష్యులు కానేరరు. ఆయన సిలువ కాదు, తన సిలువ. సిలువయే. తన సిలువ. தன் சிலுவை எடுத்துக்கொண்டு తన సిలువను ఎత్తుకొని என்னை பின்பற்றாதவன், నన్ను వెంబడింపని వాడు, உன் சிலுவை எடுத்துக்க, నీ సిలువను ఎత్తుకొని என்னை பின்பற்றி வா. నన్ను వెంబడించిరా. இயேசுவுக்கு ஒரு சிலுவை இருக்குது, యేసు ప్రభు వారికి ఒక సిలువ ఉన్నది, உனக்கு ஒரு சிலுவை இருக்குது. నీకు ఒక సిలువ ఉన్నది. அவர் சிலுவையை நீ சுமக்க முடியாது. ఆయన సిలువను నీవు ఎత్తుకొనకూడదు. உன் சிலுவை அவர் சுமக்க மாட்டார். ఆయన సిలువను నీ సిలువను ఆయన ఎత్తుకున్నాడు. சிலுவை என்றால் సిలువ అంటే உன்னுடைய வாழ்க்கையில உனக்கு நேரிடுகிற சோதனை, வேதனை, கஷ்டம், துன்பம், வியாதி எல்லாம். మీ జీవితంలో వస్తున్నటువంటి బాధ, దుఃఖము, కష్టాలు ఇవన్నీ. அல்லேலூயா. హల్లెలూయా. நீ எப்பொழுது உன்னுடைய துக்கத்தோடே நீ ஆண்டவரை பின்பற்றணும். నువ్వు ఎప్పుడు నీ దుఃఖంతోనే దేవుని మీరు వెంబడించాలి. உனக்கு துக்கம் வந்தது, கஷ்டம் வந்தது, வேலை வந்தது, அதனால சர்ச்சுக்கு போக மாட்டேன், இன்னைக்கு లీవ్ போட்டுருவியா? నాకు దుఃఖం వచ్చింది, శ్రమ వచ్చిందని మీరు మందిరానికి ఒక లీవ్ వేస్తారా? அன்னைக்கு ముఖ్యమైన వేலை வந்துச்சு, నాకు ఆ రోజు ఒక ముఖ్యమైన పని వచ్చింది, அதனால இன்னைக்கு சர்ச்சுக்கு வேணாம். అందుకొరకు నేను చర్చికి వద్దు. ఈరోజు బిజినెస్ అధికమై పోச்சு, నాకు బిజినెస్ ఎక్కువైపోయింది, அதனால இன்னைக்கு நான் ఆరాధన కట్టే, కాబట్టి నేను ఆరాధన కట్టి ఈరోజు. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, எனக்கு சீஷனா இருக்க மாட்டேன், నీవు నాకు శిష్యుడిగా ఉండలేవు. అమ్మమారంగా சொல்றாரு ఆండவர். అమ్మగారిని చెప్తున్నారు, శిష్యురాలు కావు, శిష్యురాలు కావు. శిష్యుడు కాలేవు సహోదరుడా, శిష్యుడు కాలేవు సహోదరి. நீ சிலுவனை, உன்னுடைய சிலுவை எடுத்துக்கொண்டு నీ సిలువను ఎత్తుకొని அவரை நீ பின்பற்றி வா. ఆయన వెంబడించిరా. உனக்கு ஆண்டவர் அனுமதி இல்லாம எதுவுமே நடக்காது. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. இந்த சோதனை எப்படி பிசாசு தான் கொடுக்குறான், அது ఓకే. ఈ యొక్క శోధనలు సాతాను ఇస్తాడు, ఓకే. ஆனா అయితే அவர் அனுமதி இல்லாம அவன் உன்னை சோதிக்க மாட்டான். ఆయన అనుమతి లేకుండా మిమ్మల్ని శోధించడు. ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నాడు, சக்திக்கு மிஞ்சின ஒரு சோதனையை ஆண்டவர் உனக்கு அனுமதிக்க மாட்டார். మీ శక్తికి మించిన కొలది ఆయన మీకు శ్రమలు అనుభవించడు. నీ శక్తికి మించిన శోధన నీకు అనుమతించడంట దేవుడు. உன் சக்திக்கு மிஞ்சிப்போன சோதனை உனக்கு கொடுத்து வேடிக்கை பார்க்க மாட்டார் அவர். మీ శక్తికి మించిన శోధన నుంచి దేవుడు వేడికి చూడ్డు. நீ உன்னால முடியும், அதை ஜெயிக்க முடியும் என்றுதான் ஆண்டவர் கொடுக்கிறார். నీవు దాన్ని జయించగలవని ఆయన అనుకుని ఆ యొక్క శోధన ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
இந்த ஒரு புண்ணு மாதிரி வந்துச்சு, சின்னதா வந்தது, பெருசா ஆயிடுச்சு. இது ఒక చిన్న పుండులాగా వచ్చింది. இதை நான் சுமக்கிறேன். దాన్ని నేను మోస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. பார்க்குறேன், என்ன பாஸ்டர், என்னாச்சு பாஸ்டர், என்னாச்சு பாஸ்டர்ன்றாங்க. చూసే ప్రతి ఒక్కరు ఏమైంది పాస్టర్, ఏమైంది పాస్టర్. அதான் எனக்கு ஒரு சிலுவை. అది నాకు ఒక సిలువ. அந்த சிலுவை சுமந்து தான் நான் போகணும், வந்து நிற்கணும் இங்கே. ఆ యొక్క సిలువను మోయడానికి ఇక్కడ నిలబడాలి నేను. హల్లెలూయా. హల్లెలూయా. உன்னுடைய வாழ்க்கையில் என்ன வியாதியா இருக்குதோ, మీ జీవితంలో ఏ వ్యాధి ఉన్నదో, உன்னுடைய வாழ்க்கையில் எந்த கடன் பிரச்சனையா இருக்குதோ, మీ జీవితంలో ఏ అప్పుల బాధలు ఉన్నాయో, எப்பேற்பட்ட சூழ்நிலை இருக்கிறாயோ, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో, அந்த நிலையிலையும் ఆ స్థితిలోనూ இயேசுவை நீ பின்பற்றி கொண்டுதான் வரணும். యేసు ప్రభువారిని మీరు వెంబడించే రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం தெரியுமா? ఎందుకు తెలుసా? 2 తిమోతి 1:12 என்ன சொல்ல தெரியுமா? 2 తిమోతి 1:12 ఏం చెప్పబడుతుంది తెలుసా? వాసిపం 1:12 చదవండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడితిని. எங்க பாடுறியா? 2 తిమోతి படிக்கிறியா? 2 తిమోతి 1:12. అది చదవాలి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. அது நிமித்தம் நான் இந்த பாடுகளை அனுபவிக்கிறேன், ஆயினும் நான் வெட்கப்படுகிறதில்லை. ஏனென்றால் நான் விசுவாசித்திருக்கிறவர் இன்னார் என்று அறிவே, நான் அவரிடத்தில் ஒப்பு கொடுத்ததை அவர் அந்நாள் வரைக்கும் காத்து கொள்ள வல்லவராயிருக்கிறார் என்று நிச்சயத்தும் இருக்கிறேன். அல்லேலூயா. அல்லேலூயா. எதுக்காக இந்த பாடுகள்? ఎందుకొరకు ఈ శ్రమలు? எதுக்கு உன் புருஷன் உன்னை விட்டு போயிட்டான்? ఎందుకు నీ భర్త నిన్ను విడిచిపెట్టి? ஏன் உன் மனைவி உன்னை விட்டு போயிட்டாங்க? ఎందుకు నీ భార్య నిన్ను విడిచిపోయింది? ஏன் உன் பிள்ளைங்க உன்னை வெறுக்கிறாங்க? ఎందుకు నీ బిడ్డలు నిన్ను వెరుస్తున్నారు? ஏன் உன் மாமியார் உன்னை துன்பப்படுத்துறாங்க? ఎందుకు నీ అత్తగారు నిన్ను உன் மருமக உன்னை வெறுக்கிறாள்? ఎందుకు నీ యొక్క కోడలు నిన్ను వెరుస్తున్నది? హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, இந்த பாடுகளை அனுபவிக்கிறேன், ఈ శ్రమల్ని అనుభవిస్తున్నాను, ஆனாலும் வெட்கப்படுகிறதில்லை, అయితే నేను సిగ్గుపడలేదు. ஏனென்றால் ఎందుకంటే நான் விசுவாசித்திருக்கிறவர் ఎన్నార్ என்று அறிவேன். నేను అదే వాక్యంలో ఉన్నది, నేను నమ్మినవాడు లేదా నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. అది కాదు, అది ఆ మాట చెప్పాలి. నేను నమ్మినవాని నేను ఎరుగుదును, நான் நம்பினவர் இன்னார் என்று அறிவேன். నేను నమ్మిన వాడిని ఎరుగుదును. அறியல நிறைய பேர், இயேசு யாருன்னு தெரியல இன்னும். యేసు ప్రభు ఎవరిని ఇంకా కనుగొనలేదు. அதுக்கு தான் ஒரு ஏதாவது ஒருத்தர் சொல்லிட்டாங்க அவனை புனைக்கணும் ஓடுறது, ఏదైనా ఒకటి చెప్తే అలిగి వెళ్ళిపోవడం, ఫోన్ ఎడకறது இல்லை, ఫోన్ ఎత్తేది లేదు, ప్రేయర్కి వర్రదిல்லை, ప్రార్థనకు వచ్చేది లేదు. అయ్యా అப்புறம் పోయి நம்ம గంజనం, అయ్యా వాంగయ్యా వాంగ, మనం వెళ్ళి అలా గంజాలి, అయ్యా రెండయ్యా అనేసి. హల్లెలూయా. హల్లెలూయా. இயேசுவை இன்னும் அறியாத இருக்கிறீர்கள். యేసుని మీరు ఇంకా తెలుసుకోలేకుంటున్నారు. இயேசு யார் என்று நீ இன்னும் அறியல. యేసు ప్రభు ఎవరిని మీరు తెలుసుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. நான் விசுவாசித்திருக்கிறவர் இன்னார் என்று நான் அறிவேன் என்று பக்தன் சொல்லுகிறார். నేను విశ్వసించిన వారు ఏమని తెలుసుకోని భక్తుడు చెప్తున్నాడు. அவர் மன்னிக்கிறவருங்க, ఆయన క్షమించేవాడండి. அவருக்குள்ள కసపు இல்ல, ఆయనలో చేదు లేదు. ஆனா நீ కసపు வச்சிருக்கிற. అయితే నువ్వు చేదు పట్టుకొని. அவர் மன்னிக்கிறவருங்க, ఆయన క్షమించేవాడండి. ஆனா நீ పగை வச்சிருக்கிற. అయితే నువ్వు పగన పెట్టుకొని ఉన్నావు. எப்படி நீ அவர் அறிய முடியும்? ఎలా నీవు ఆయన తెలుసుకోగలవు? அவர் பரிசுத்தமுள்ளவர், ఆయన పరిశుద్ధం గలవాడు. ஆனா நீ పుష్ప సినిమాకు పోయిட்டு வந்துற. అయితే నువ్వు పుష్ప సినిమాకి వెళ్ళేసి వచ్చున్నావు. எப்படி நீ ஆண்டவர் இருக்க முடியும்? ఎలా నీవు అతని కనుగొనగలుగుతావు? హల్లెలూయా. హల్లెలూయా. எப்படி நீ அவரை அறிந்து கொள்ள? ఎలా నీవు తెలుసుకుంటావు? அவர் பரிசுத்தமானவருங்க, పరిశుద్ధమైన వారండి. ஆனால் நீ பரிசுத்தமா இருந்தாதான் அவரை பற்றி தெரிந்து கொள்ள முடியும். కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉంటే ఆయన గురించి తెలుసుకోగలవు. హల్లెలూయా. హల్లెలూయా. அவரை இன்னார் என்று அறிவேன். ఆయన ఏమని తెలుసుకుంటావు?
ఆయన ఎవరిని ఎరుగుతావు? வசனம் சொல்லுது, இயேசு கிறிஸ்துவை பற்றி அறிவதே நித்திய ஜீவன். యేసు ప్రభువును గూర్చి మనం ఎరుగుటే నిత్య జీవము. ஹல்லேலூயா, హల్లెలూయా. இயேசுவை பற்றி நீ எவ்வளவு தெரிஞ்சுக்கிறியோ, எவ்வளவு வசனம் கற்றுக்கொள்ளுகிறியோ, எவ்வளவு ஜெபம் பண்றியோ, அவ்வளவு உனக்கு ஜீவன் பெருகி கொண்டே இருக்கும். యేసు ప్రభువును గూర్చి నువ్వు తెలుసుకొని ఎంత వాక్యములు చేసి ఎంత ప్రార్థన చేస్తావు అదే నిత్య జీవము. இந்த 40 நாள் உபவாசம் இருந்த பிறகு எனக்குள்ள ஒரு புதிய வல்லமை ஆண்டவர் கொடுத்திருக்கார். 40 రోజులు ఉపవాసం ఉన్నందువలన దేవుడు నాకు నూతన శక్తిని ఇచ్చి ఉన్నాడు. ஒரு தெய்வீகமான ஒரு மகிமையை காணும்படியான ஒரு அபிஷேகம் எனக்கு கிடைச்சிருக்கு. ఒక దైవిక సంబంధమైన మహిమను కనపరిచే ఒక అభిషేకం నాకు దొరికింది. వారణాసి నాలిగే పోయి కాలు வைக்கிற மாதிரி தைரியம் வந்துக்குது. వారణాసిలో రేపే వెళ్ళి అడుగుపెట్టే ఒక ధైర్యం నాకు ఇచ్చి ఉన్నాడు. அவரே அதான் ஆண்டவரோடு அந்த உபவாச கூட்டங்க ஆண்டவர் சமூகத்துக்கு வந்தால் தானே அதெல்லாம் நமக்கு தெரியும். ఆ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క మందిరానికి వస్తేనే కదా తెలుస్తుంది ఆ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. நம்ம சரியா ఆరాధనకే வரமாட்டோம். మనం సరిగా ఆరాధనకే రాము. என்னென்னத்தை நம்ம ஆண்டவரை பற்றி தெரிஞ்சு போகிறோம். ఇంకేంటి మనం దేవుడిని తెలుసుకునేది? ஆண்டவர் சொல்றாரு தான், దేవుడు వింటున్నారు, தன் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் என்னுடைய சீஷனே இல்லைன்றார். తన సిలువను ఎత్తుకుని వెంబడించిన నా శిష్యుడు కానరుడు. அவருடைய சிலுவை எடுத்துக்கொண்டு நீ அவரோடு பின்பற்று. వాళ్ళ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. நீ பாடுகளை ஏற்றுக்கொண்டு துக்கங்களை சுமந்தாரே உனக்காக. ఆయన శ్రమలను అనుభవించి దుఃఖాలను అనుభవించాడండి మీ కొరకు. ஏசியா 53ஆம் அதிகாரம் ஆண்டவர் சொல்லுகிறார் பாருங்க, ஏசாயா பாடுகளை ஏற்றுக்கொண்டு துக்கங்களை சுமந்தார். ஏசாயா 53. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ కీళ్ళను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. மெய்யாக அவர் நம்முடைய பாடுகளை ஏற்றுக்கொண்டார். ఆయన మన యొక్క శ్రమలు అనుభవించాడండి. நம்முடைய துக்கங்களை சுமந்தார். మన దుఃఖములు ఆయన మోసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. அவர் நமக்காக அடிக்கப்பட்டார். ఆయన మన కొరకు కొట్టబడ్డాడండి. அவர் உனக்காக அடிக்கப்பட்டார். ఆయన నీ కొరకు కొట్టబడ్డాడు. పక్కతల కయ్య పడిచి యేసు எனக்காக అడిగే పక్కన చేతులు పట్టుకొని చెప్పండి, యేసు కొరకు నా కొరకు కొట్టబడ్డాడు. యేసు నా కొరకు కొట్టబడి ఉన్నాడు. యేసు నా కొరకు కొట్టబడి ఉన్నాడు. యేసు నా కొరకు రక్తం కార్చాడు. యేసు నా కొరకు రక్తం. చేయి పట్టుకొని చెప్పు, చేయి పట్టుకొని చెప్పండి. చెప్పండి అక్క చెల్లిలో, ఒకసారి యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలమ్మా. அவர் எனக்காக அடிக்கப்பட்டார். ఆయన నా కొరకు కొట్టబడ్డాడు. அவர் எனக்காக ரத்தம் சிந்தினார். ఆయన నా కొరకు రక్తం చిందించాడు. அதனால நீ என்ன பண்ணணும்? దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? உன் சிலுவை எடுத்துக்கொண்டு அவரை பின்பற்று. నీ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. இயேசுவை பின்பற்று. యేసుని వెంబడించండి. உனக்காக உன் பாவ பாரத்தை எல்லாம் அவர் தன்மையிலே ஏற்றுக்கொண்டு அந்த சிலுவையை சுமந்தாரே. పాప భారాన్ని ఆయన మీద వేసుకున్న సిలువను మోసాడే. நீ அந்த சின்ன சோதனை, அந்த கஷ்டம், அந்த வேதனை எதுவா இருந்தாலும், ఆ చిన్న శోధన కష్టం ఏదైనా సరే, நீ ஆண்டவரை பின்பற்றி வா. నువ్వు దేవుని వెంబడించిరా. ஹல்லேலூயா, హల్లెలూయా. இயேசுவை பின்பற்ற வேண்டும். దేవుని వెంబడించాలి. உண்மையாக அவரை நீ பின்பற்றினால் నిశ్చయముగా నీవు ఆయన వెంబడిస్తే அவருக்கு நீ சீஷனா இருப்பார். ఆయనకి మీరు శిష్యులుగా ఉంటారు. ஃபர்ஸ்ட் பாயிண்ட், మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్. எத்தனை பேர் உங்க மனசாட்சி தொட்டு இன்னைக்கு அவருக்கு நீ சீஷனா இருக்கிறியா? మీ మనస్సాక్షిని తాకి చెప్పండి, మీరు ఆయన శిష్యులుగా நீ ఉన్నారా? அவருக்கு சீஷியாக இருக்கிறாயா? ఆయన మీరు శిష్యురాలుగా ఉన్నారా? எத்தனை பேர் இப்போ என்னுடைய வேதனை யார் என்னை துக்கப்படுத்தின பாஸ்டர் என்னை திட்டினாலும் நான் கோஷிக்கன்னு போக மாட்டேன். ఎంతమంది చెప్పగలరు ఎన్ని బాధలు వచ్చిన శ్రమలు వచ్చిన పాస్టర్ ராத்திரி எங்க பிரசிடென்ட் என்ன திட்டினார். ராத்திரி எங்க பிரசிடென்ட் ஒருத்தருக்கிறார், அவர் என்ன திட்டினார். ராத்திரி నైట్ ప్రెసిడెంట్ గారు ఒకరు ఉన్నారు, ఆయన వాళ్ళు நான் తిట్టారు. கோஷியில் காலையிலே ஃபோன் பண்ணி என்னப்பா வாப்பா அப்படின்னு. నేను ఎలాంటి కోపం పెట్టుకోకుండా మార్నింగ్ ఫోన్ చేసి ఏం బా రా. ஹல்லேலூயா, హల్లెలూయా. உன் சிலுவை எடுத்துக்கொண்டு அவரை பின்பற்றுப்பா. నీ సిలువను తీసుకుని వెంబడించండి. நிந்தை வரலாம், నిందలు రావచ్చు, அவமானம் வரலாம், అవమానాలు రావచ్చు. உன் சிலுவை எடுத்துக்கொண்டு அவரை பின்பற்றணும். నీ సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. நெக்ஸ்ட், உன் சிலுவை என்ன தெரியுமா? నెక్స్ట్ నీ సిలువ ఏంటో తెలుసా? அக்கா மாரங்களுக்கு சொல்கிறேன், అమ్మగారులకు చెప్తున్నాను, అక్కమార్లకు చెప్తున్నాను. உங்கள் புருஷனை தான் உங்களுடைய சிலுவை. మీ యొక్క భర్తలే మీ సిలువ. புருஷன் இருக்கிறவங்கெல்லாம் கை தூக்கி வழியில் சொல்லலாம். భర్తలు ఉన్న వారంత చేతులు హల్లెలూయా చెప్పండి. புருஷனை
அவருடைய வந்திருக்கிறவங்க புருஷன் என்னுடைய கல்யாணம் ஆச்சு எனக்கு புருஷன் இருக்கிறான், పెళ్లి అయ్యింది మాకు భర్త ఉన్నాడు మేము భర్తతో పాటు వచ్చి ఉన్నాము అన్న వాళ్ళందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. புருஷன் வரா போனாலும் உனக்கு புருஷன் இருக்கா, మీ భర్త రాకపోయినా మీకు భర్త ఉన్నాడు இருக்கிறான்ற மட்டும் கை தூக்குமா. ఉన్న వారందరూ చేతులు ఎత్తండమ్మా, భర్త ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. அவர் தான் உங்களுடைய சிலுவை. ఆయనే మీ యొక్క సిలువ. சிலுவையோடு வந்தியா? సిలువతో వచ్చారా? சிலுவை சுமந்து வந்திருக்கிறியா இல்லையா? ఆ సిలువను మోసుకొని వచ్చినారా లేదా? ஐயா மறக்கட்டு போல ஐயா గారు, అయ్యగారి దగ్గరికి వద్దాం. ஐயா கல்யாணவான்கள்லாம் கையை தூக்குங்க ஐயா. పెళ్ళి అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అయ్యా. உங்க மனைவி தான் உனக்கு சிலுவை. మీ యొక్క భార్య మీకు సిలువ. உங்க மனைவி தான் உனக்கு சிலுவை. మీ భార్యలే మీకు సిలువ. கையை தூக்குங்க ஐயா. చేతులు ఎత్తండి అయ్యా. அந்த சிலுவையோட தான் வரணும். ఆ సిలువతోనే మీరు రావాలి. எங்க சிலுவை? ఎగ్జామ్ రాస్తా சிலுவை எக்ஸாம் போய்க்குதான். அல்லேலூயா హల్లెలూయా. அப்போதான் நீ சீஷனா இருக்க முடியும் ஆண்டவர் சொல்றாரு. అప్పుడే నేను శిష్యులుగా ఉంటాను దేవుడు చెప్తున్నాడు. இல்லையா சிலுவைக்கு டைவர்ஸ் கொடுத்துட்டாங்க, లేదు నా సిలువకి నేను డైవర్స్ చేస్తానంటే విడాకులు. సిలువకి ఓ సిలువకి విడాకులా? మీ సిలువకి విడాకులా? సీషన్ నై మీరు శిష్యులు కారు. శిష్యే నై అయి మీరు శిష్యులు కానేర్రు. హల్లెలూయా. சொல்றாரு దేవుడు అదే అంటున్నారు. சீஷனா இருக்க மாட்டேன், உன் சிலுவை உன் புருஷன் தான் உன் சிலுவை எடுத்துன்னு வந்தாதான் ஆண்டவர் அவர் சேர்ப்பாரு. మీ యొక్క పురుషుల్ని మీరు మీ భర్తలు మీరు సిలువగా తీసుకొస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. உன் மனைவி தான் உன் சிலுவை, அந்த சிலுவையோட வந்ததான் ஆண்டவர் உனக்கு ஆசீர்வதிப்பார், உன்னை ஆண்டவர் உயர்த்துவார், உன்னை எல்லாமே கொடுப்பாரு. మీ భార్య మీకు సిలువ కాబట్టి ఆ సిలువను మీరు మోసుకొని మందిరానికి వస్తేనే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, అన్ని ఇస్తాడు. அப்போதான் என்னுடைய சீஷனா இருப்பா என்று ஆண்டவர் நித்தவட்டமா சொல்றாரு. అప్పుడే మీరు మా శిష్యులుగా ఉంటానని దేవుడు తేటగా చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. கையை தூக்கி எல்லாரும் எப்பொழுது சிலுவை இருக்கிறவங்க எல்லாம் கையை தூக்கி, సిలువ ఉన్న వారందరూ చేతులెత్తి, உங்கள் புருஷன் தான் உங்களுக்கு சிலுவை, మీ యొక్క భర్తే మీకు సిలువ, உன் மனைவி தான் உனக்கு சிலுவை. భార్య మీకు సిలువ. ஜெபிக்கலாமா? ప్రార్థిద్దామా? ஆண்டவரே ప్రభువా, எல்லாம் சொல்லுவோம். అందరూ చెప్దాం. ஆண்டவரே ప్రభువా, எனக்கு கொடுத்திருக்கிற నాకు ఇచ్చినటువంటి సిలువైకాக సిలువ కొరకు நன்றி, కృతజ్ఞతలు, நன்றி. కృతజ్ఞతలు. இந்த சிலுவையோடு ఈ సిలువతో కూడా రాజ్యத்தில் சேர మీ రాజ్యంలో చేయడానికి எனக்கு ఉదవి செய்யும், మాకు సహాయం చేయండి. యేసువే యేసయ్యా, எனக்கு ఉదవి செய்யும், మాకు సహాయం చేయండి. యేసు నామத்தில் పితావే, యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. உனக்கு ஒரு பிரச்சனை இருக்கலாம், அதுதான் அந்த பிரச்சனையோடு தான் நீ ஆண்டவர்கிட்ட வரணும். మీకు ఒక సమస్య ఉండొచ్చు, ఆ సమస్యతోనే మీరు దేవునికి உனக்கு ஒரு வியாதியா இருக்கலாம், మీకు ఒక వ్యాధి ఉండొచ్చు, இல்ல கடனா இருக்கலாம், మీకు అప్పులు ఉండొచ్చు, கஷ்டமா இருக்கலாம், కష్టం ఉండొచ్చు, துக்கமா இருக்கலாம், దుఃఖంగా ఉండొచ్చు. அந்த துக்கத்தோடு ஆண்டவரை நீ பின்பற்றுவது தவறக்கூடாது. ఆ దుఃఖముతోనే దేవుని వెంబడించడం మీరు మానుకొనకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. இரண்டாவது பார்க்கிறோம், రెండవదిగా చూస్తున్నాం మత్తయి సువిశేషం 10:38 మత్తయి సువార్త 10:38 తన సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. தமிழில் வாசிக்கலாம். తన சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் பாத்திரன் அல்ல. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. 37వ వచనం சொல்லுது, 37వ వాక్యం అంటున్నది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ஆண்டவர் சொல்றாரே, దేవుడు అంటున్నాడు, தகப்பனையாவது నీ తండ్రి అయినా தாயையாவது తల్లి అయినా உன் பிள்ளையாவது పిల్లలైనా உன் மனைவியாவது నీ భార్య అయినా உன் மகளையாவது నీ కుమార్తె అయినా மகனையாவது నీ కుమారునైనా என்னை விட அதிகமா நேசிக்கிறவன் నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే எனக்கு பாத்திரன் அல்ல. నీవు నా పాత్రుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவர் சொல்றாரு. దేవుడు అంటున్నాడు. அப்போ ஆண்டவருக்கு ஆண்டவர் சொல்றார், தன் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாது எனக்கு பாத்திரன் அல்ல. దేవుడు అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరనే సహోదరి, సహోదరి సహోదరులారా, உன்னுடைய வாழ்க்கையை మీ యొక్క జీవితాన్ని ஆண்டவருக்கு முழுமையா ஒப்பு கொடுக்க வேண்டும். దేవునికి మీరు నిశ్చయంగా అప్పగించుకోవాలి. முதல்ல பார்த்திருக்கிறோம், మొట్టమొదటిగా చూసి ఉన్నాము, சிலுவை தான் உன் புருஷன் உன் மனைவி உனக்கு வந்து பாடுக உபத்திரவம் இதெல்லாம் உன்னுடைய சிலுவை. మీ భార్య మీ భర్త మీకు సిలువగా ఉండి ఇవన్నీ యొక్క శ్రమలు, உனக்கு வருகிற
கஷ்டங்கள் வேதனைகள் எல்லாமே உனக்கு சிலுவை. నీకు వస్తున్న కష్టాలు శ్రమలు ఇవన్నీ సిలువ. அதுவே அதை வச்சு ஆண்டவரை நீ பின்பற்றி வர வேண்டும். వాటిని పెట్టుకొని నీవు దేవుని వెంబడించి రావాలి. அதே நேரத்துல అదే సమయంలో அவரை காட்டில் அதிகமாக யாரை நேசித்தா, ఆయన కంటే మీకు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే ஆண்டவருக்கு பாத்திரனா இருக்க முடியாது. దేవునికి మీరు పాత్రుడుగా ఉండలేరు. உலகத்தை அதிகமா நேசிக்கிறாயா? లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఫ్రెండ్ அதிகமா நேசிக்கிறாயா? మీ స్నేహితుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కుమార్తె அதிகமா நேசிக்கிறாயா? కుమార్తెని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? உன்னுடைய மகனை அதிகமா நேசிக்கிறாயா? కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? தாயை அதிகமா நேசிக்கிறாயா? తల్లిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? உன்னுடைய தகப்பனை நேசிக்கிறாயா? నీ యొక్క తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? சகோதரனே, இந்த உலகத்திலே கண்ணிலே காணப்படுகிறவைகளை எல்லாம் நீ மாயை என்று வேதம் சொல்லுகிறது. సహోదరు, లోకంలో కనబడుచున్న ప్రతి ఒక్కటి మాయ అని చెప్పబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అவைகள் எல்லாம் நீங்க அதிகமா நேசிக்க வேண்டியது ஆண்டவரை மட்டும்தான். వాటన్నిటిని మీరు ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుణ్ణి మాత్రం ప్రేమించాలి. ஆண்டவரை முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும் நீதியை தேடு, பிறகு இவையெல்லாம் உங்களுக்கு கூட கொடுக்கப்படும் என்று దేవుని నీతిని రాజ్యం ఎదుకుడి మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. முதல்ல தேவனை நீ அதிகமா தேடு தம்பி. మొట్టమొదటిగా దేవుని మీరు ఎక్కువగా వెతకండి తమ్ముడు. அதிகமா கர்த்தரை நம்பி அவரை பின்தொடரு தங்கச்சியே. ఎక్కువగా దేవుణ్ణి వెతికి ఆయన వెంబడించండి సహోదరులారా. உன்னுடைய ஆத்துமாவினுடைய மணவாளன் உனக்காக காத்திருக்கிறார். నీ యొక్క ఆత్మ సంబంధమైన పెండ్లి కుమారుని ఆత్మను కాపాడుచున్నాడు. నీ పెండ్లి కుమారుడు ఆయన నీ కొరకు కనిపెట్టుచున్నాడు. நீ எப்போ உன்னுடைய மகிமையின் வஸ்திரத்தோடு நித்திய ராஜ்யத்தில் வருவாய் என்று அவர் காத்து கொண்டிருக்கிறார். మీ మహిమ వస్త్రంతో మీరు ఎప్పుడు నిత్య రాజ్యానికి వస్తున్నారో ఆయన కాచుకొనుచున్నారు. அது ஒவ்வொரு நாளும் நீ ஆண்டவரை நேசித்து கொண்டிருக்க வேண்டும். మీరు ప్రతిరోజు దేవుని ప్రేమిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. மூன்றாவதாக మూడవదిగా లూకా 9:23 சொல்லப்படுகிறது. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం చెప్పబడింది. 9:23 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. பின்பு அவர் எல்லாரையும் நோக்கி, ஒருவன் என் பின்னே வர விரும்பினால் அவன் தன்னைத்தானே வெறுத்து தன் சிலுவையை அனுதினம் எடுத்துக்கொண்டு என்னை பின்பற்ற கடவன். தன் ஜீவனை ரட்சிக்க விரும்புகிறவன் அதை இழந்து போவான். என் நிமித்தமாக தன் ஜீவனை இழந்து போகிறவன் அதை ரட்சித்து கொள்ளுவான். மனுஷன் உலகம் முழுவதையும் ஆதாயப்படுத்தி கொண்டாலும் தன்னை தான் கெடுத்து நஷ்டப்படுத்தினால் அவனுக்கு லாபம் என்ன? 3 వాక్యాలు చదవండి. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనేడలా లేక నష్టపరుచుకొనేడలా వానికేమి ప్రయోజనము? హల్లెలూయా, హల్లెలూయా. உலகம் முழுவதை ஆதாயப்படுத்தி கொண்டாலும் தன்னை தான் கெடுத்து నష్టపడితినాల్ அவனுக்கு என்ன லாபம்? ఒక లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుంటే ఏమి లాభము? உலகத்தையே ஜெயித்து ఈ లోకాన్నే జయించి గ్రీక్ సామ్రాజ్యத்தை నిలనాటిన అలెగ్జాండర్ சொல்லுகிறான். గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించుట అలెగ్జాండర్, స్థాపించిన అలెగ్జాండర్ நான் ஒன்றும் கொண்டு போகலன்னு சொல்லி 2 கையை வெளியே விட சொல்லி அவன் மரிப்பதற்கு முன்னால డాక్టర్கிட்ட சொல்லியிருக்கிறார். ఆయన డాక్టర్లతో చెప్పాడు, చనిపోయే ముందు నీకు లోకంలో ఏం తీసుకుపోలేదనేసి 2 చేతులు బయట పెట్టమని డాక్టర్లతో చెప్పాడంట. మైకేల్ జాక్సన్ ஒரு பயங்கரமான హీరో. మైకేల్ జాక్సన్ ఒక భయంకరమైన హీరో. హల్లెలూయా, హల్లెలూయా. அவன் சில பேர் అనేక డాక్టర్ங்க తనగట్ట వెచ్చిட்டு ఉన్నానా. తన దగ్గర అనేక డాక్టర్లు పెట్టుకో ఉన్నాడు. తన దగ్గర ఒక నీళ్లు తాగాలన్నా దాన్ని టెస్టింగ్ చేసి ఇస్తారు ఆ యొక్క డాక్టర్లు. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு தண்ணீர் குடிக்கணும்னா கூட டாக்டர் செக் பண்ணி கொடுப்பாங்க. ఒక నీళ్లు తాగాలంటే డాక్టర్ చెక్ చేసి ఇస్తారు. టిఫిన్ సాப்பிடுறதுக்கு డాక్టర్ 2-3 డాక్టర్లు చెక్ பண்ணி పరిశోధన பண்ணி பிறகு கொடுப்பாங்க. టిఫిన్ చేయాలన్నా 2-3 డాక్టర్లు వచ్చి పరిశోధించి మళ్ళీ அவர் சொன்னாரு, நான் 150 வருஷம் நான் வாழணும் பூமியில. ఆయన చెప్పాడంటే 150 సంవత్సరాలు నేను బ్రతకాలని చెప్పాడంట. ஆனால் అయితే அவர் 35 வருஷமா என்ன வயசு அவருக்கு? 30
35లో 35 வருஷலே போயிட்டாரு పుట్టుకున్నారు. 35 సంవత్సరాలు చనిపోయాడు. அவ்வளவு டாக்டருங்க செக்அப் பண்ணி அவ்வளோ టెస్ట్ பண்ணி கொடுத்து అంతమంది డాక్టర్లను పెట్టుకొని అంతమంది డాక్టర్లు చెకప్ చేసి పరిశోధిస్తే எவ்வளோ కోడిயா அவர் பணம் சம்பாதித்தார். ఎంతో కోట్లు డబ్బులు సంపాదించాడు. இன்றைக்கு அநேக ஹீரோக்கள் 200 கோடி 300 கோடி சம்பாதிக்கிறாங்க. ఇప్పట్లో అనేక మంది హీరోలు 200 కోట్లు 300 కోట్లు సంపాదిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. பிரியமான, ஆனால் உன்னுடைய நஷ்டம், உன்னுடைய ஆத்துமா நஷ்டமானால் லாபம் என்ன? అయితే మీ ఆత్మ నష్టపోతే లాభం ఏంటి? హల్లెలూయా హల్లెలూయా. இன்றைக்கு உன்னுடைய ஆத்துமாவை ஆண்டவர் கேட்கிறார். ఈ రోజు దేవుడు మీ ఆత్మ అడుగుచున్నాడు. நீ எவ்வளவுதான் படிச்சிருந்தாலும் சரி, నీవెంతగా చదువుకున్నాడు, எவ்வளவு சம்பாதிக்கிறவங்களா இருந்தாலும் சரி, ఎంత సంపాదించేవాడిగా సరే, உன் ஆத்துமாவை நீ காத்து கொள்ளாமல் போ. నీ ఆత్మను కాచుకొనకపోతే, உன் ஆத்துமாவை ரட்சிக்கும்படியாகத்தானே இயேசு அந்த கல்வாரி சிலுவையிலே அந்த 3 ஆணிகள் மேலே தொங்கினார். నీ ఆత్మ రక్షించడానికి యేసు ప్రభువు ఆ కల్వారి శిలువలో உன்னுடைய శరీరం தேவனுடைய ஆலயம் என்று வேதம் சொல்லுகிறது. శరీరము దేవుని ఆలయం అని చెప్పబడుచున్నది. ஆண்டவர் சொல்லுகிறார், உன்னை நீ யாரையுமே அதிகமாய் நேசிக்காதே, என்னை நேசித்தால் தான் உனக்கு ஜீவன் உண்டாகும் மகளே மகனே என்று ஆண்டவர் 2 கரங்களை விரித்து அந்த சிலுவையிலே ரத்தத்தை சிந்திக்கொண்டு உன்னை நேசிக்கிற தேவனாக சொல்லுகிறார். నాకంటే మీరు ఎక్కువగా ప్రేమించవద్దు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆ సిలువలో దేవుడు చేతులు చాపి చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. பிரியமானவர்களே, அவருக்கு 2 கையை இப்படியே வச்சு ஏன் சிலுவை அறைந்தார்கள்? దేవుడు 2 చేతులు చాపి ఎందుకు సిలువ వేయబడ్డాడు? யோவான் சுவிசேஷம் 3:16 நிறைவேற்பாக, యోహాను సువార్త 3:16 அவர் ఇంతగా అன்பు కూర్ந்தார் అని சொல்லப்படுகிறது. ఆయన ఇంతగా ప్రేమను చూపించని చెప్పబడుచున్నది. ఆయన ఎంతో ప్రేమించనని తెలుగులో రాయబడినది. அவர் இவ்வளவு அன்பு கூர்ந்தார். దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు. அவர் ఇவ்வளவு అன்பు కూరల. ఆయన ఇంత ప్రేమ చూపించాడు. அவர் ఇவ்வளவு అன்பు కాట్ల. ఆయన ఇంత ప్రేమ చూపించాడు. அவர் ఇவ்வளவு అன்பు. ఆయన ఎంతగానో ప్రేమించాడు. அதுக்குதான் ரத்தம் சிந்தத்தக்கதாய் ஜீவனையை கொடுத்து உன்னை நேசிக்கிறேன் என்று அவர் உனக்கு நினைவுபடுத்துகிறார். ఆయన ఆలోచన சிலுவை காட்டுமாங்க. హల్లెలూయా. హల్లెలూయా. அந்த சிலுவையிலே அவர் தொங்கிக் கொண்டு ఆ సిలువలో వేలాడి அவர் சொல்ல, இவர்கள் என்ன செய்கிறார்களோ இவர்கள் அறியாமல் செய்கிறார்கள், இவர்களை மன்னியும். ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ సిలువలో వీరేమి చేసిన ఎరుగురు గనుక వీరిని క్షమించని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సహోదరుని, సహోదరులారా, సహోదరి, உன் சகோதரன் உனக்கு விரோதமா பேசினாலோ, నీ సహోదరునికి విరోధంగా మాట్లాడను, సహోదరి ఉనకు విరోధమా பேசினாலோ, సహోదరునికి విరోధంగా మాట్లాడను, ఓ அவரை மன்னி, మీరు వారిని క్షమించండి. அப்ப இயேசு உங்கிட்ட வருவார். అప్పుడు యేసు